తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం కేసీఆర్ బాత్రూంలో జారిపడటంతో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ నేపథ్యంలో మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇవాళ సతీ సమేతంగా కేసీఆర్ నివాసానికి వచ్చారు. క్రమంగా కోలుకుంటున్న కేసీఆర్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా ఆరోగ్యవంతులు కావాలంటూ ఆకాంక్షించారు. కాగా కేసీఆర్ నివాసానికి వచ్చిన నరసింహన్ దంపతులకు కేటీఆర్ స్వాగతం పలికారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం కేసీఆర్ బాత్రూంలో జారిపడడంతో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ నేపథ్యంలో మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇవాళ సతీ సమేతంగా కేసీఆర్ నివాసానికి వచ్చారు. క్రమంగా కోలుకుంటున్న కేసీఆర్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా ఆరోగ్యవంతులు కావాలంటూ ఆకాంక్షించారు. కాగా కేసీఆర్ నివాసానికి వచ్చిన నరసింహన్ దంపతులకు కేటీఆర్ స్వాగతం పలికారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పరామర్శించారు. నేడు మధ్యాహ్నం నరసింహన్ విమల దంపతులు నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వచ్చారు. కేసీఆర్ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ పూర్తి స్థాయిలో కోలుకోవాలని నరసింహన్ ఆకాంక్షించారు. ఇక కేసీఆర్ సతీమణి శోభ అలాగే కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ తో కాస్త ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అయితే గతంలో కేసీఆర్ ను పూర్తిగా మర్యాదలకు నరసింహన్ పూర్తిగా అభినందనలు తెలిపారు. తమ నివాసానికి వచ్చిన నరసింహన్ కేసీఆర్ దంపతులు ఘనంగా సత్కరించారు. వారికి పట్టు వస్త్రాలు సమర్పించి సాంప్రదాయ పద్ధతిలో అతిథి మర్యాద చేశారు. కేసీఆర్ దంపతులు చూపించిన ప్రేమను నరసింహన్ దంపతులు అభినందనలు తెలిపారు. ఇక అంతకుముందు నందినగర్ నివాసం చేరుకున్న నరసింహన్ విమల దంపతులకు బీఆర్ఎస్ పార్టీ వర్తిపై కేటీఆర్ పుష్పగురించి సాదర స్వాగతం పలికారు. శాల్వా కప్పి సత్కరించారు. దగ్గరుండి వాళ్ళని ఆ లిస్ట్ లో పై అంతస్తుకు తీసుకెళ్లారు. ఇక నాడు కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి ఆ రకంగా ఆ తనగా జరిగిన విషయాలపైన కేసీఆర్ నరసింహన్ మధ్య చర్చకు వచ్చింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ హోదాలో నాటి నరసింహన్ అందించిన సంపూర్ణ సహకారానికి కేసీఆర్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. మొత్తంగా కేసీఆర్ నివాసంలో మాజీ గవర్నర్ నరసింహన్ కు స్వాగతం పలికిన వారిలో ఇటు కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి వేర్ ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పలేశ్వర్, ఎంపీ జోనపల్లి సంతోష్ కుమార్, బీవీ పాటిల్ ఉన్నారు. నరసింహన్ వచ్చి రావడం అలాగే గత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఇలా నేడు నరసింహన్ అయితే మాజీ ముఖ్యమంత్రి పరామర్శించారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.